రేవంత్కు మోదీ పెద్దన్న ఎలా అవుతారు అంటూ ఎమ్మెల్సీ కవిత కూడా విమర్శలు చేశారు సార్. ప్రధాని గురించి రేవంత్ మాట్లాడిన తీరు కాంగ్రెస్ బీజేపీల బంధానికి నిదర్శనం. ఇది కవిత కామెంట్. But unfortunately, this elder brother has given nothing to Telangana. There was 0 rupees given to the budget in Telangana, and that time the chief minister never reacted. Telangana chief minister. Now he is calling the prime minister elder brother. This only exposes the political nexus of both BJP and Congress party. రైట్ సార్. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిన అప్పుడు క్వశ్చన్ చేశారు కదా, ఇప్పుడు పెద్దన్న ఎలా అవుతారు అనేది కవిత అబ్జెక్షన్. ఇప్పుడు రేవంత్కు పెద్దన్న మోడీ అని అల్లే, ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి పెద్దన్న. అది నేను మళ్ళీ చెప్పేది హమారే అన్నారు, ఆడ మేరా అనలే. అనమల రేవంత్ రెడ్డికి పెద్దన్న అనలే అక్కడ. సో మాకు మీరు పెద్ద ప్రధానమంత్రి కనుక పెద్దన్న అంటారు. అదే తెలంగాణకు పెద్దన్న ఎలా అవుతారు? కాకపోతే ప్రధానమంత్రి పెద్దన్న కాకపోతే ఏమవుతారు? పెద్దన్న అయితే దానికి అంటే పెద్దన్న బాధ్యత నిర్వర్తించాలని అడగాలి. నిర్వర్తించమని చెప్పి అడిగింది కదా అక్కడ అన్నది అదే. మీరు బడే బాయ్ లాంటి వాళ్ళు మాకు సహకరించండి అన్నాడు. పెద్దన్న కాదని అనలే కదా. కాదంటారా ప్రధానమంత్రి? తెలంగాణకి ఏమవుతాడు ప్రధానమంత్రి? నాకు నిజంగా అర్థం కాని విషయం. ఒక రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి ఏమవుతాడు చెప్పు? పెద్దన్న కాడా? సో అదేం పెద్దన్న అంటే నేరమా అని నాకు నిజంగా అర్థం కాని విషయం. దాన్ని బట్టే పొలిటికల్ కేసీఆర్ మోడీని పోవడలేదా? అసలు మోడీ పైన ఈగ వాళ్తే తీవ్రంగా స్పందించారు కరోనా టైంలో కేసీఆర్. మర్చిపోయింది కవిత గారు. గతం సార్. కవిత గారు సాక్షాత్తు అన్నారు నరేంద్ర మోడీ ఆహ్వానిస్తే ఎన్డీఏ ప్రభుత్వంలో చేరుతామని. మరి తెలంగాణకు ఏమి ఇచ్చారని చేరుతామన్నారు మీరు? చేరుతామని మీరు ఫస్ట్ టర్మ్లో కవిత స్టేట్మెంట్ ఎన్డీఏ నరేంద్ర మోడీ ఆహ్వానిస్తే మేము ఎన్డీఏ ప్రభుత్వంలో చేరుతామని. పార్లమెంట్లో మోడీ ప్రభుత్వానికి ఎన్ని విషయాలు అనుకూలంగా ఓటేశారు. ఆఖరికి ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తే ఒకే దేశం ఒకే ఎన్నికలకు కూడా టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. ఎట్లా ఇస్తుంది అంటే ప్రాంతీయ పార్టీలను నాశనం చేస్తుంది. అలాంటి వాటికి కూడా టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. మీకు వ్యవసాయ చట్టాలకు ఢిల్లీ శివార్లలో ఏడాది పాటు పోరాటం చెప్పారు. కవిత వెళ్ళారా ఎప్పుడన్నా? కేసీఆర్ వెళ్ళారా? కేటీఆర్ వెళ్ళారా? చెప్పండి. ఢిల్లీలో వెళ్ళి ఆ రైతులకు మద్దతుగా మాట్లాడారా? జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు సడన్గా బీజేపీ రైవల్ అవుతుంది కనుక అప్పటికప్పుడు రోడ్డు వీకొచ్చారు. మళ్ళీ తర్వాత కూడా ఎక్కడ రాలే కదా. అందువల్ల అప్పుడేమో మోడీని మామూలుగా సమర్థించారు, డిమానిటైజేషన్ సమర్థించారు. సో అప్పుడేమన్నారు? మాకు తెలంగాణ అభివృద్ధి కొరకు మేము ఎవరితో ఘర్షణ పెట్టుకోమన్నారు. మీరున్నప్పుడు తెలంగాణ అభివృద్ధి కొరకు ఘర్షణ పెట్టుకోమని ఇప్పుడున్న ప్రభుత్వంలో ఘర్షణ పెట్టుకోమంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అందువల్ల పెద్దన్న అన్నంత మాత్రం అది పొలిటికల్ నెక్సెస్ ఎట్లా అవుతుందో నాకు నిజంగా అర్థం కాని అంశం. అయినా దేశంలో పోటీ పడే ప్రధాన పార్టీలే బీజేపీ, కాంగ్రెస్. ఆ రెండు పార్టీలు ఎట్లా కలుస్తాయి నాకు నిజంగా అర్థం కాదు. సాధ్యమవుతుందా? టీడీపీ వైసీపీల మధ్య నెక్సెస్ సాధ్యమవుతుందా? ఆ రెండు పార్టీలే కదా ఫైట్ చేసుకునేది. అధికారం కొరకు ఎవరైతే ఏ రెండు పార్టీలు అయితే ఘర్షణ పడుతున్నాయో ఆ రెండు పార్టీలు ప్రాక్టికల్గా కలవవు కదా. ఏడీఎంకే కలిస్తే నాకు చెప్పండి, సాధ్యమయ్యే పని కాదు కదా. అసలు ఇండియా కూటమిలో భాగమై కూడా కేరళలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలవలేకపోతున్నారు కదా. ఎందుకు కలవలేకపోతున్నారు? అక్కడ ఆ రెండు పార్టీలే ప్రధానమైన పోటీదారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని విమర్శించడంతో పాటు రేవంత్ని కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్. గతంలో రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్లో పనిచేశారు కాబట్టి ఇప్పటికీ అదే భావజాలం ఉంది, బీజేపీకి ప్రోగా ఆయన ప్రవర్తిస్తారు అని చెప్పేసి చాలా కామెంట్స్ గతంలో. నక్సలైట్ నేపథ్యం ఉన్న వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారు, వాళ్ళంతా మావోయిస్టులా? జగదీష్ రెడ్డికి నక్సలైట్ విద్యార్థి నేపథ్యం లేదా? కర్ణ ప్రభాకర్ నక్సలైట్ విద్యార్థి నేపథ్యం లేదా? మరి నక్సలైట్ వాళ్ళంతా నక్సలైట్లు ఉన్నామా? సో మన లాజిక్ పల్లా రాజేశ్వర రెడ్డికి సిపిఎం నేపథ్యం లేదా? ఆయన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో సైన్స్ కాలేజ్లో జనరల్ సెక్రటరీ కాంటెస్ట్ చేశాడు. టాటా మధు ఇప్పుడు ఖమ్మం ఎమ్మెల్సీ, ఆయన సిపిఎం నేపథ్యం లేదా? ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయ ఎస్ఎఫ్ఐ కమిటీ సెక్రటరీగా పనిచేశాడు. వీళ్ళందరికీ నిరంజన్ రెడ్డికి పీడిఎస్సీ నేపథ్యం లేదా? ఎంతమంది చెప్పాలండి టీఆర్ఎస్లో లిస్ట్? ఇట్లా అనేక టీఆర్ఎస్లో ఉన్న అనేక మంది నాయకులకు విప్లవ సంఘాల నేపథ్యం ఉంది. మరి వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు వాళ్ళు విప్లవకారులను లెక్కెత్తామా మనం? ఆ మాటకంతా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళు కూడా బీజేపీ లేరా? దాసో శ్రవణ్ ఏబీపీ నాయకుడు కదా ఉస్మాన్ సిట్లో. నేనేం చదువుకున్నప్పుడు ఏబీపీ నాయకుడైనా కేసీఆర్ ఆయన ఎమ్మెల్సీగా నామినేట్ చేయలేదా? మరి ఆయనకు ఆర్ఎస్ఎస్ ఏబీపీ నేపథ్యం. ఏబీపీ అంటే ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం కదా. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకుడు మాకు మురళీధర్ రావు, రామచంద్రరావు, ప్రకాష్ రెడ్డి, దాసో శ్రవణ్ ఇలాంటి కంటెంపరీస్ అండి. దస్మంత్ రెడ్డి ఇప్పుడు జనగాం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశాడు.
వీళ్ళందరూ నేను విద్యార్థిగా ఉన్న రోజుల్లో వీళ్ళందరూ కూడా ఏబీవీపీ నాయకులే. మరి మరి ఇప్పుడు దాదాపు ఆర్ఎస్ఎస్ నాయకుడు ఏబీవీపీ నాయకుడు అనగలవా? సో అన్ని పార్టీల్లో రకరకాల విద్యార్థి సంఘాల నేపథ్యాలు ఉన్నారు. ఇప్పుడు దిలీప్ కుమార్ పీడిఎస్సీ నేపథ్యం కాదు, ఆయన వరంగల్ జిల్లా పీడిఎస్సీ అధ్యక్షుడు ఉండే. సో ఆ దిలీప్ కుమార్ ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు, అంతకుముందు బీజేపీలో ఉండే. బీఆర్ఎస్లో కేసీఆర్కి అత్యంత సన్నిహితుడుగా ఉండే. ఒక దశలో కేసీఆర్కు నెంబర్ 2గా ఉండే. మరి లేడా అప్పుడు? మీకు ఈటల రాజేందర్ పీడిఎస్సీ లీడర్ కదా రాష్ట్రంలో సిపిఐఎంఎల్ అనుబంధ విద్యార్థి విభాగమైన పీడిఎస్సీ నాయకుడికి ఈటల రాజేందర్ పనిచేయలేదా? సో ఈటల రాజేందర్ ఇప్పుడు బీజేపీలో ఉన్న చాలామంది నాయకులు ఏబీపీలో ఉన్నప్పుడు ఈటల రాజేందర్ నాయకత్వంలో పీడిఎస్సీ వాళ్ళ తనులు తిన్నోళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఈటల రాజేందర్ బీజేపీలో లేడా? ఆయనకు వామపక్ష నేపథ్యం లేదా? అందువల్ల ఇలా రకరకాల మందికి తమ పూర్వాశ్రమంలో విద్యార్థి దశలో అనేక సంఘాల నేపథ్యం ఉంటుంది. అసలు తెలుగుదేశం నేపథ్యం ఉన్న వాళ్ళు బీఆర్ఎస్లో ఎంతమంది ఉన్నారు? కేసీఆర్ తెలుగుదేశం నేపథ్యం లేదా? కేసీఆర్కు యువజన కాంగ్రెస్ నేపథ్యం లేదా? నాకు చెప్పండి. కేసీఆర్ ఎక్కడి నుంచి పుట్టాడు? ఫస్ట్ పాలిటిక్స్లో యువజన కాంగ్రెస్లో కదా. కేసీఆర్ కాంగ్రెస్ నేపథ్యం ఉన్నది, తెలుగుదేశం నేపథ్యం ఉన్నది. ఇవాళ టీడీపీలో ఉన్న కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రవెల్లి దయాకర్ రావు, వీళ్ళంతా టీడీపీ నేపథ్యం కదా. వీళ్ళందరికీ వేరే ఏ పార్టీ నేపథ్యం నాకు చెప్పండి. ఇలా కాంగ్రెస్ నేపథ్యం ఉన్న వాళ్ళు టీఆర్ఎస్లో ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఏ నేపథ్యం లేని వాళ్ళు కేటీఆర్, కవిత, మరి వీళ్ళందరూ కూడా రకరకాల పార్టీల నేపథ్యం ఉన్నవాళ్ళే కదా. సో మీరు కేసీఆర్ క్యాబినెట్ తీయండి, అందులో ఏదో ఒక నేపథ్యం ఉన్న వాళ్ళే ఉంటారు. ఓన్లీ టీఆర్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళు ఎవరు ఎంతమంది చెప్పండి నాకు. సో అందువల్ల ఈ నేపథ్యాల గురించి మాట్లాడడం ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఎస్, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి ఒకవేళ బీజేపీతో కలవాలనుకుంటే కాంగ్రెస్ ఊరుకుంటుందా? ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి ఇక్కడ రాష్ట్రంలో బీజేపీకి సహకరిస్తారనుకోండి, కాంగ్రెస్ అధ్యక్షులను ఊరుకుంటుందా రేవంత్ రెడ్డి? ఇప్పుడు తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఎంపీలు గెలవాలనుకుంటుంది, బీజేపీ అత్యధిక ఎంపీలు గెలవాలనుకుంటుంది. నరేంద్ర మోడీ బడేబాయ్ కనుక బీజేపీ ఎంపీలను కాంగ్రెస్ గెలిపిస్తుందా? కాంగ్రెస్ గెలిపించాలని కోరుకుంటుందా నాకు చెప్పండి. అది ప్రాక్టికల్గా జరుగుతుందా? రేపు నిజంగానే తెలంగాణ నుంచి ఒక 7-10 మందో కాంగ్రెస్ ఎంపీలు అవుతారు, మోడీకి తక్కువ పడితే వీళ్ళు సపోర్ట్ చేస్తారా? కాంగ్రెస్ ఎంపీలు వెళ్ళి మోడీకి సపోర్ట్ చేస్తారా? పార్టీ బిరాయిస్తుంది తప్ప. బీఆర్ఎస్కి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందా? బీజేపీ కాంగ్రెస్ సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందా? నాకు చెప్పండి. దేశంలో 2 జాతీయ పార్టీలు కొట్లాడుకుంటుంటే ప్రాంతీయ పార్టీలన్నీ అటో ఇటో సపోర్ట్ చేసినాయి కదా. సో అందువల్ల పొలిటికల్ నెక్సస్ బిట్వీన్ కాంగ్రెస్ బీజేపీ అనేది అబ్సర్డ్ ఆర్గ్యుమెంట్. సో రేవంత్ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయాలతో సంబంధం లేదు, ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు ఏమన్నా నాకు తెలియదు. కానీ ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ సహకారం ఇస్తాడు అంటే మాత్రం నేను నమ్మలేను. ఎందుకంటే ఆ 2 పార్టీలే ప్రధాన ప్రత్యర్థులు కనుక. ఆ 2 పార్టీలు ప్రధాన ప్రత్యర్థులు కాకపోతే ఏమైతే చెప్పలేను. సైద్ధాంతికంగా కూడా కన్నా ఆ 2 పార్టీలే మెయిన్ రైవల్స్ కదా. ఆ 2 పార్టీలు మెయిన్ రైవల్స్ ఉన్నప్పుడు అనివార్యంగా ఆ 2 పార్టీలు కలవవు కదా. ఆ 2 పార్టీలకు వ్యతిరేకంగా అనుకూలంగా ప్రాంతీయ పార్టీలలో చరిత్ర ఉంది. కానీ ఈ 2 ప్రధాన పార్టీలు ఎట్లా కలిస్తే నాకు అర్థం కాని విషయం.